బేల మండలం సిరిసన్న గ్రామంతో పాటుగా దహేగావ్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఖ్యాతం పోచక్క, దహేగావ్ గ్రామ సర్పంచ్ బొక్రే శంకర్ హాజరై ఆ మహనీయుని చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయ సాధన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎస్సీ కమ్యూనిటీ అధ్యక్షులు పెంటపర్తి ప్రభాకర్ కోరారు. ఇక మనందరం పొందుతున్న ఫలాలు ఆయన కృషి ఫలితమన్నారు. నేటికి కూడా అనేక వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు చేరువ కావడం లేదన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ భవనానికి చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మనము అంబేద్కర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువని. ఇలా అంబేద్కర్ ఇలా రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు కల్పించకపోతే ఇలా మనకు మాట్లాడే హక్కులు లేకుండే. అయినా కూడా ఇలా యువకులు విద్యార్థులు చట్టాలపై అవగాహన లేక అంబేద్కర్ ని మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఇంట కూడా మనం అంబేద్కర్ ని రోజుకొక్కసారి కూడా మనము స్మరించకుంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం మాట్లాడుతున్నాము అని అంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రచించిన హక్కుల అనుసారంగానే మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు 130 సంవత్సరాలు అయినా కూడా మనం మేలుకుంటలేము, ఇంకా కూడా నిద్రలనే ఉంటున్నాం. యువకులు ఇప్పటికైనా మేలుకొని చట్టాలపై అవగాహన తెలుసుకొని మన హక్కులకు ఎన్ని రకాల హక్కులు ఉన్నాయి ఆ హక్కులపై అవగాహన కల్పించుకొని ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, జేఎస్సీ, బీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మనకి ఇప్పుడు కేంద్రము రాష్ట్రము నిధులు కేటాయిస్తున్నది. కానీ మనకి ఇప్పటి వరకు దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరు కూడా అభివృద్ధిలో లేరు. అయినా కూడా మనము నమ్మి నాయకులకు ఓట్లు వేస్తూనే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం.